అందరూ కలిసి పనిచేద్దాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వైసీపీ నాయకుడు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని తిమ్మాపురం జనసేన పార్టీ నాయకులు మాదారపు తాతాజీ బత్తుల దొరబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల గ్రామదేవత శ్రీ పాదాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు ఘనంగా అందరం కలిసి పనిచేద్దామని, అందుకు అందరూ కమిటీ సహకారం ముందుకెళ్దామని తెలిపినప్పుడు అలాగే చేద్దామని చెప్పి మీరిప్పుడు పోలీస్ స్టేషన్లో 8 మందిపై ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. గురువారం తిమ్మాపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గ్రామం అంతా ఒకటే, అందరినీ కూడా కమిటీలో చేర్చుకుని ముందుకు వెళ్లవలసిన బాధ్యత మనందరిపైన ఉందని, అంతేకాని తొందరగా కమిటీని వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకుడు గ్రామస్తులను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. తాటాకు చప్పుడుకు భయపడేది లేదని, నిజం నిర్భయంగా మాట్లాడే మేము గుడికి వెళ్లి దీపం ఆర్పడానికైనా సిద్ధంగా ఉన్నామని, మీరు నిజాయితీగా రాగలరా అని ప్రశ్నించారు. నిజాయితీ గల మాపై బురద చల్లటం, గొడవలు పెట్టడం పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాదలపు తాతాజీ, జీవిత సభ్యులు పాల్గొన్నారు. అందరూ తమ్ముడు ఇది అందరూ కలిసి చేసుకునే కార్యక్రమం, ఇది మన గ్యామదావత అందరికీ గ్యామదావతే కాబట్టి మన గొడవలు పడకుండా ఇటీ కూడా రాజకీయంలో తీసుకురాకూడదు అని మరీ మిమ్మల్ని చెప్తే చాలా బాగుంది అన్నయ్య, అలాగే చేసుకుందాం అన్నారు. మాతో గొబ్బరికాయలు కొట్టారు, మనం ఫోటోలు తీయించుకుందాం. కానీ మీరు మళ్ళీ గుళ్ళోకి వచ్చి మమ్మల్ని తోసేసారు, మమ్మల్ని బయటికి తోసేసారు అని పోలీసులో కంప్లైంట్ ఇచ్చారు. నిజంగా అమ్మవారి మాల మీరు వేస్తారు, మేము వేస్తాం, భవాని మాల వేస్తాం, అయ్యప్ప మాల వేస్తాం, అన్నీ వేస్తాం. అది మీరు అన్నారు కాబట్టి అలా కంప్లైంట్ పెట్టారు కాబట్టి ఈ వెనకాల ఎవరో చెప్పి చేస్తే మీరు వాళ్ళ సంతకాలు పెట్టేసి మీరు కంప్లైంట్ ఇచ్చేసారు. మాకు ఇన్నేసినట్టు వచ్చింది. ఏ కారణం చేతనే అది ఏమైనా కారణం ఉండాలి కదా, ఏదో ఒక కారణం ఉండాలి. ఏం చేతంటే మేము తప్పు అని చెప్తే తప్పు లేదు, మీరు ఇవ్వచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ మనం ఏం మాట్లాడుకున్నాం అది మీకు తెలుసు, అమ్మవారు ఎదుగుంటా మాట్లాడుకున్నాం. అది అమ్మవారికి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి ఒకటి అందరూ కలిపి చేద్దాం అనుకున్నాం, చాలా ఘనంగా చేద్దాం. కాళ్ళ వెంకన్న ఎత్తి ఏమన్నాడు, వెంకటేశ్వర అన్న ఎత్తి, అన్నయ్య నువ్వు 10 రోజులు మేము 10 రూపాయలు చాలా ఘనంగా చేద్దాం అన్నయ్య అని చెప్పారు. కబుర్లు చెప్పి అలాగే చేద్దాం అన్నారు. రోజుని మళ్ళీ సైలెంట్గాని ఇవాళ రేపు మీటింగ్ పెట్టుకుందాం, ఇవాళ రేపు మన్నాడు పెట్టుకుందాం అంటే మేము వచ్చాం. ఎవరో లేరు, మేము వచ్చేసాను మేము ఇంకా మిమ్మల్ని కాదని మేము ఏం ముందుకెళ్ళలేదు మమ్మల్ని బెడబెట్టి తోసేశారు. కానీ కంప్లైంట్ స్టేషన్లో ఎందుకు ఇచ్చారు? సతీష్ కుమారు, పెదపూడి సత్యదుర్గ, చోడిశెట్టి రాము, నాచర్ల సీను, కొల్లంశెట్టి నాగేశ్వరరావు, చోడిశెట్టి చక్రధర్రావు 8 మంది గుడి దగ్గరికి రాకుండదు. కారణం తెచ్చేదే మీరే. మేమేం చెప్పాం, అందరం కలుపుకుని వెళ్దాం, అందరం కలిసి ఒక తాటి మీద కూర్చుని ఊరేగింపు చేద్దాం, తీర్థం చేద్దాం, గ్రామాన్ని చాలా అమ్మవారి తీర్థాన్ని చాలా ఘనంగా చేద్దామని మేము వస్తే అధికార పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యే గారు అధికారం తీసుకుని వీళ్ళు మమ్మల్ని దౌర్జన్యంగా మెడపట్టుకు బయటకు పంపారని కంప్లైంట్ పెట్టవలసిన పరిస్థితికి మీరు దిగజారిపోయారంటే మీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. మీకు అంటే కాళ్ళ వెంకటేశ్వరరావుకి, బొజ్జా రాంబాబు గారికి, వింటి పాప గారికి చెప్తున్నాం, మిమ్మల్ని అడ్డు పెట్టుకుని మీ వెనకాల ఉన్న వైసీపీ నాయకుడు మంటగా అవుతున్నాడు. మనం అందరం కుటుంబ సభ్యులు మనం దెబ్బలాడుకుంటే అతను మంటకాగి దాని నుంచి వచ్చిన సింపతిని ఏదైనా వాడుకోవాలని చూసుకున్నట్టు దీన్ని మీరు ముఖ్యంగా ఖండించాలి. ఇది ఎవరికీ మంచి విషయం కాదు. ఖచ్చితంగా అందరం కలుపుకుని అంటే వర్గ భేదం కానీ, కుల భేదం కానీ, మత భేదం కానీ లేకుండా అన్ని వర్గాల వారు కలుపుకుని వెళ్ళేలా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి మేము ప్రయత్నాలు చేస్తాం. దానికే కట్టుబడి ఉన్నాం ప్రత్యేకంగా. అంతే తప్ప మీరు ఇచ్చి తాటాకి చప్పుళ్ళకి మేము బెదిరిపోమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం.